లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. మనకి 12 లగ్నాలు ఉంటాయి కదా, 12 రాసులు, 12 లగ్నాలు. ప్రతి ఒక్క లగ్నానికి ఒక బాధక గ్రహం ఉంటుందన్నమాట. సో దీన్ని 3 కేటగిరీస్ కిందికి విభజన చేస్తారు. చరరాశులు, స్థిర రాశులు అండ్ ద్విస్వభావ రాశులు. అంటే మూవబుల్ సైన్స్, ఫిక్స్డ్ సైన్స్ అండ్ డ్యూయల్ సైన్స్. మూవబుల్ సైన్స్ అంటే మనకి మేషరాశి, కర్కాటక రాశి, తులారాశి, మకర రాశి. ఆర్ మేష లగ్నం, తులా లగ్నం, కర్కాటక లగ్నం ఆర్ మకర లగ్నం. వీళ్ళకి 11th హౌస్ అంటే లాభాస్థానంలో ఉండే గ్రహాలు బాధక అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మేషరాశికి బాధక ఎవరు లాభస్థానంలో అంటే మనకి శని కుంభరాశిలో ఉంటుంది కాబట్టి న్యాచురల్గా మనకి మేషరాశి వాళ్ళకి శని బాధక లార్డ్ అవుతారనమాట. సో కుంభరాశికి శని ఒక్కర్లే కాదు, కోలార్డ్షిప్ రాహుకి కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా సాటర్న్ యాజ్ వెల్ యాజ్ రాహు 2 ప్లానెట్స్ కూడా కొద్దిగా ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు అలా చూసుకుంటే అది చరరాశులకు అయిపోయింది. స్థిర రాశులకు వచ్చేసరికి వృషభ రాశి, సింహరాశి, వృశ్చిక రాశి అండ్ కుంభరాశి. వీళ్ళకి 9th హౌస్ అవుతుంది అనమాట. ఇప్పుడు 9th హౌస్ అంటే మనకి భాగ్యస్థానంని కూడా చూసుకుంటాం కాబట్టి ఇక్కడ భాగ్యాధిపతి బాధకుడు ఎట్లా అవుతున్నాడు అని కొంతమందికి డౌట్స్ రావచ్చు. సో మనం అవి డీటెయిల్డ్గా మాట్లాడుకునేటప్పుడు వివరిస్తాను. అండ్ ద్విస్వభావ రాశులు అంటే డ్యూయల్ సైన్స్ అనమాట. అంటే మిథున్ రాశి, కన్యా రాశి, ధనుసు రాశి అండ్ మీనరాశి. వీళ్ళకి 7వ స్థానము బాధక స్థానం అవుతుంది. అంటే ఇక్కడ 7వ స్థానం అంటే మనం దేని గురించి మాట్లాడుకుంటాము? పార్ట్నర్షిప్స్, రిలేషన్షిప్స్లో భార్య కానీ భర్త కానీ ఇలాంటి ప్లేస్మెంట్ కాబట్టి వీళ్ళకి అలాంటి భావానికి సంబంధించి అలాంటి పర్సన్స్తో సంబంధించి వీళ్ళకి కొద్దిగా బాధ ఆర్ ఆబ్స్టికల్స్ వస్తాయి. సో బాధక బేసిక్ నేచర్ ఏంటి అంటే ఒక సాఫీగా సాగే లైఫ్లో ఒక సడన్గా ఒక రోడ్ బ్లాక్ రావడము, లేకపోతే మనము డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు మనం కాసేపు ఆగుతాం కదా, ఆ స్పీడ్ బ్రేకర్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఉంటుందన్నమాట. సో ఇది మనకి దీని ఎఫెక్ట్స్ ఎప్పుడు కనిపిస్తాయి అంటే దశ అంతర్దశలు వచ్చినప్పుడు, లేదా గోచారంలో కొన్నిసార్లు ఆ పర్టికులర్ గ్రహాలు ఫేవరబుల్గా లేనప్పుడు అప్పుడు మనకి దీని ఎఫెక్ట్స్ కనబడుతూ ఉంటాయి అన్నమాట. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కొక్క లగ్నానికి ఈ బాధక ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది, ఏ హౌస్ లో ఉంటే ఎట్లాంటి రిజల్ట్ ఇస్తుందో మనం తెలుసుకుందాం. తులారాశి, తులా లగ్నం వాళ్ళకి బాధకాధిపతి ఎవరవుతారంటే రవి గ్రహం అవుతుంది అనమాట. ఎందుకంటే 11th హౌస్ లో లియో రూల్ చేస్తుంది తులారాశి అండ్ తులా లగ్నం వాళ్ళకి. సో రవి యొక్క కారకత్వాస్ ఏంటి అంటే మనకి ఇక్కడ అథారిటేటివ్ ఫిగర్స్ అంటే అధికారులు అనమాట. అది గవర్నమెంట్ అధికారులు అయితే ఇంకా ఎక్కువ స్పెసిఫిక్ గా చెప్పొచ్చు. ఎందుకంటే సింహరాశి మనకి గవర్నమెంట్ కి సంబంధించి ఉంటుంది, ప్రభుత్వ అధికారులు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఆఫీస్ లో పనిచేసే మేనేజర్స్ అండ్ సిఇఓస్ ఆ లెవెల్లో ఉన్న వాళ్ళు, అంటే వీళ్ళకి నెట్వర్క్ సర్కిల్ కూడా ఆ స్థాయిలో ఉంటుంది, రాయల్ ఫేవర్స్ వచ్చే స్థాయిలో ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళతోటే వీళ్ళకి మళ్ళీ ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ ఇప్పుడు ఒకవేళ రవి తులా లగ్నంలోనే ఉంటే అంటే బాధకాధిపతి లగ్నంలోనే ఉంటే ఇక్కడ షార్ట్ టెంపర్డ్ నేచర్ వచ్చేస్తుంది. ఓకే, ఎందుకంటే తులారాశి బ్యాలెన్స్డ్ సైన్, అలాంటి బ్యాలెన్స్డ్ సైన్ లోకి రవి ఎంటర్ అవుతే నీచ పడిపోతాడు అనమాట ఇక్కడ. సో కొద్దిగా ఫాల్స్ ఈగో ఉండడము, షార్ట్ టెంపర్డ్నెస్ ఉండడము, లేకపోతే ఫాదర్ నుంచి సరిగ్గా సపోర్ట్ రాకపోవడము. ఎందుకంటే రవి నీచపడతాడు, లగ్నంలోనే నీచపడతాడు కాబట్టి ఫేవరబుల్ రిజల్ట్స్ రాకపోవడము. కొన్ని వేరే కాంబినేషన్స్ కనుక హారోస్కోప్స్ లో ఇండివిజువల్ బర్త్ చార్ట్స్ లో ఉంటే కనుక అవసరమైన టైంకి ఫాదర్ యొక్క గైడెన్స్ సపోర్ట్ వీళ్ళకి ఉండకపోవడం, అంటే ఫాదర్ భౌతికంగా ప్రజెంట్ ఉండకపోవచ్చు, అది కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఒక కాంబినేషన్ మనం చెప్పుకోవడానికి బాధక స్థానానికి. అండ్ అధికారులతో కూడా వీళ్ళకి కొద్దిగా ఇబ్బందులు రావడము. అండ్ రవి మనకి మెయిన్ ఇచ్చే నేచర్ ఏంటి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ల్యాక్ అయిపోతుంది అనమాట లగ్నంలో. తులా లగ్నంలోకి రవి వెళ్తే గనక వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు, అస్తమానం వాళ్ళని డౌట్ పడుతూ ఉంటారు అనమాట. సో ఇది ఒకటి బ్యాడ్ క్వాలిటీ.
ఆ బాధక యొక్క నేచర్ మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది అనమాట. వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కానీ వాళ్ళు బయటికి రెసిప్రోకేట్ గా కాన్ఫిడెంట్ గా చెప్పలేరు. సో ఇది ఒక నేచర్ కనిపిస్తుంది. బాధకాధిపతి సెకండ్ హౌస్ లో వృశ్చిక రాశిలోకి వెళ్తే, అంటే 11th లార్డ్ సెకండ్ హౌస్ లోకి వెళ్తే ఇక్కడ ఏమవుతుందంటే ఫైనాన్షియల్ గా వీళ్ళు కొద్దిగా ఫ్లక్చువేషన్స్ వస్తాయి. తులారాశి వాళ్ళకి ఫైనాన్షియల్ గా ఫ్లక్చువేషన్స్ వస్తాయి, అంటే వెల్త్ గెయిన్ చేయడానికి ఫ్లక్చువేషన్స్ వస్తాయి. అండ్ ఫ్యామిలీలో కూడా ఫ్లక్చువేషన్స్ వస్తాయి. ఫ్యామిలీనే వీళ్ళకి ఒక పెద్ద బాధ లాగా క్రియేట్ అయిపోవడము, ఇలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తుంటాయి. చాలా అరగెంట్ గా బిహేవ్ చేయడము, ఫ్యామిలీకి సంబంధించి ఇంట్లో వాళ్ళతో చాలా అరగెంట్ గా బిహేవ్ చేయడము, ఫాల్స్ ఈగో ఒకటి ఉండడము, అన్ని నాకే తెలుసు అనే ఒక మైండ్ సెట్ తోటి ఉండడము, ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అదే రవి 3rd హౌస్ లోకి వెళ్తే, ధనుసు రాశిలోకి వెళ్తే, ఇక్కడ ఒక అగ్నితత్వ గ్రహము అగ్నితత్వ రాశిలోకి వెళ్ళి బాధక అయ్యి ఇక్కడ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే స్పీచ్ చాలా రూడ్ గా హార్ష్ గా వచ్చేయడము. అంటే వీళ్ళకి ఎలా అయిపోతుందంటే వీళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువైపోయి ఎవరైనా ఛాలెంజ్ చేసినా సరే ఇమీడియట్ గా ఛాలెంజ్ ని ఎదురుగొట్టడము, తిరిగి కొట్టడము, ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి యంగర్ సిబ్లింగ్స్ తోటి కొద్దిగా డిస్టర్బెన్సెస్ రావడము, అంటే వాళ్ళకంటే చిన్న వయసులో ఉన్న చెల్లి తమ్ముడు ఇలాంటి వాళ్ళతోటి కొద్దిగా ఇబ్బందులు రావడము, చుట్టుపక్కల నైబర్స్ తోటి కొద్దిగా డిస్టర్బెన్సెస్ రావడము, కమ్యూనికేషన్ లో కూడా వీళ్ళు అహంకార పూరితమైన మాటలు మాట్లాడడము, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు ఒకవేళ మేనేజర్స్ అయ్యారనుకోండి, అధికారాన్ని రాంగ్ వేలో హ్యాండిల్ చేయడము, పవర్ అబ్యూస్ చేయడము, ఇలాంటివి కొద్దిగా మనకి కనిపిస్తూ ఉంటాయి. అదే 4th హౌస్ లోకి వెళ్ళింది అనుకోండి, ఎనిమీ సైన్ లోకి వెళ్తుంది మకర రాశిలోకి, కానీ రవి దిగ్బలి పొందుతారు. జనరల్ గా కాలపురుష కుండలిలో రవి 10th హౌస్ లో దిగ్బలి పొందుతారు, అంటే ఇక్కడ మకర రాశిలో కూడా దిగ్బలి పొందుతారు. కాకపోతే ఇక్కడ భూ సంబంధితమైన ప్రాబ్లమ్స్ కి వీళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడము, లేదా వీళ్ళు ఏదైనా ల్యాండ్ కొనుక్కుంటే గవర్నమెంట్ తోటి వీళ్ళకి ప్రాబ్లమ్స్ రావడము. ఎలాంటి ఇప్పుడు మనం కొన్నిసార్లు చూస్తుంటాము రోడ్ వైడనింగ్ కేసెస్ లో గవర్నమెంట్ వచ్చి డిమాలిష్ చేసేసాయి అని చెప్పేసి అంటూ ఉంటాయి. ఇట్లాంటి కాంబినేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఒకటి ప్రాబ్లం వస్తుంది. లేకపోతే సడన్ గా తనిఖీలు జరగడము, గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి హోమ్ ఎన్వైరన్మెంట్ లో తనిఖీలు చేయడము, కొద్దిగా మనం పెద్ద స్థాయిలో ఉన్న అధికారుల హౌసెస్ లో మనం చూసే కాంబినేషన్స్ అన్నమాట ఇవి. ఇలాంటివి అంటే అధికారుల నుంచి వచ్చే ఇబ్బందులు, లేదా కొన్నిసార్లు ఏమవుతుందంటే రవి గ్రహం మనకి 4th హౌస్ లో ఉంటే ఫాదర్ నుంచి వచ్చే ప్రాపర్టీ మ్యాటర్స్ లో కూడా వీళ్ళకి ప్రాబ్లమ్స్ రావడము, లేదా ఫాదర్ ప్రాపర్టీ మ్యాటర్స్ డిస్కస్ చేసేటప్పుడు కూడా పెద్దగా సపోర్ట్ చేయకపోవడము. అదొక ఫాదర్ వల్లే కొన్ని డెసిషన్స్ కొన్ని హౌసెస్ లో ఉంటాయి. కొంతమంది ఇళ్లలో ఏంటంటే మా ఫాదరే డెసిషన్ తీసుకోవాలండి, ఆయన ఓకే చెప్తేనే అవుతుందండి. సో ఇట్లాంటి కాంబినేషన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అదే రవి బాధకాధిపతి అయ్యి పంచమ స్థానంలో కుంభరాశిలో ఉంటే ఇక్కడ ఏమవుతుందంటే నెట్వర్క్ సర్కిల్ కి సంబంధించి ఇబ్బందులు రావడం. ఎందుకంటే కుంభరాశి జనరల్ గా నెట్వర్క్ సర్కిల్ చెప్పుకుంటాము, అండ్ 11th హౌస్ కూడా నెట్వర్క్ సర్కిల్ కాబట్టి కొద్దిగా వీళ్ళు ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు ఫిలాంథ్రోపిక్ కార్యక్రమాలు చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళకి ఇబ్బందులు రావడము, వీళ్ళని ప్రాపర్ గా రిసీవ్ చేసుకోకపోవడము, లేదా వీళ్ళు చేసింది కూడా వీళ్ళకి రికగ్నిషన్ రాకపోవడము, ఇలాంటివి జరగడం. అండ్ ఫాదర్ తోటి చాలా పెద్ద కర్మ కనెక్ట్ అయి ఉండడము, ఫాదర్ వాళ్ళ లైఫ్ లో లేకపోవడము, లేదా ఫాదర్ వల్ల వీళ్ళు చీట్ అవ్వడము, కొన్ని కేసెస్ లో అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. అదే రవి మీనరాశిలో పడినప్పుడు 6th స్థానంలో అవుతుంది అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటారు స్పిరిచువల్ గా, కానీ ఆ అహంకారమైన నేచర్ ఒకటి ఉండడం వల్ల ఇబ్బంది పాలవ్వడం అనమాట, ఇమోషనల్ గా దెబ్బతీయడం, ఇలాంటి కాంబినేషన్స్ మనకి కనిపిస్తుంటది. అండ్ 11th లార్డ్ 6th హౌస్ లో ఉంటే ఇది ఒక యాక్చువల్గా ఒక కంజంక్షన్ పాజిటివ్ లో ఎట్లా తీసుకోవచ్చు అంటే వీళ్ళకి ఎనిమీస్ ఎక్కువ ఉండరు. ఒకవేళ ఎనిమీస్ ఉన్నా కూడా వీళ్ళు వాళ్ళపైన శత్రుజయం పొందడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే పాపగ్రహాలు ఎప్పుడైనా షష్ఠ స్థానంలో విక్టరీస్ చూపిస్తుంది అనమాట, సక్సెస్ చూపిస్తుంది. సో ఇక్కడ అదొక ప్లస్ పాయింట్ అవుతుంది, ఎందుకంటే 11th లార్డ్ గాన్ ఇన్ ద 6th హౌస్. అది 7th హౌస్ కి వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుందంటే బాధకాధిపతి 7వ స్థానంలో అనంటే మేషరాశిలో పడితే ఇక్కడ హస్బెండ్ కానీ వైఫ్ కానీ చాలా కంట్రోలింగ్ అయిపోతారు. ఎందుకంటే మేషరాశి ఇట్ సెల్ఫ్ కంట్రోలింగ్ సైన్ అనమాట. అందులో ఇక్కడ రవిని కూడా అక్కడ తీసుకొచ్చి, ఎందుకంటే ఇక్కడ ఉచ్చ పొందుతాడు రవి, సో చాలా ఈగోయిస్టిక్ నేచర్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ ఈగో నేచర్ వల్ల రిలేషన్షిప్ లో బాధలు వస్తూ ఉంటాయి, నన్ను కంట్రోల్ చేస్తున్నారు. అండ్ జనరల్ గా తులారాశి వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు. అందులో ఇలాంటి రవి ఉచ్చ పొంది 7th హౌస్ లో ఉన్నారంటే ఇంకా కంప్లీట్లీ ఇంకా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ లేకుండా వాళ్ళ స్పౌజే వీళ్ళ ఐడెంటిటీ మొత్తం
మొత్తము తీసేసుకొని హ్యాండిల్ చేస్తూ ఉంటారనమాట. సో దానివల్ల వాళ్ళు కొద్దిగా రిలేషన్షిప్ మ్యాటర్స్లో సఫకేట్ అవుతూ ఉంటారు. ఇదే రవి గ్రహము ఒకవేళ అష్టమ స్థానంలో పడితే ఇది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది వీళ్ళకి. ఎందుకు ప్లస్ పాయింట్ అంటే బాధక అయినా సరే అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి గుప్త విద్యలు ఏదైనా నేర్చుకోవడానికి లేకపోతే రహస్య శత్రువులు ఎవరైనా ఉన్నా సరే ఎక్కువ కాలం ఉండరనమాట. ఎందుకంటే ఒక రవి లైట్ కదా, ఆ సన్షైన్ ఉంటుంది కాబట్టి ఎక్కడ రవిని తీసుకెళ్లి పెట్టినా అక్కడ లైట్ వచ్చేస్తుంది కాబట్టి వీళ్ళకి అంత 8th హౌస్ జనరల్ గా డార్క్ జోన్, అక్కడ రవిని తీసుకొచ్చి పెట్టేసరికి ఏమవుతుందంటే అంత లైట్ ఉండేసరికి వీళ్ళు ఏ నాలెడ్జ్ నేర్చుకుందాం అనుకున్నా, ఏ గుప్త విద్యలు నేర్చుకుందామన్నా వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది అనమాట. సో ఇది ఒక కాంబినేషన్. కానీ వీళ్ళకి సడన్ గా లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ బాధ ఇక్కడ వస్తుంది అనమాట. ఎందుకంటే లాభాధిపతి పోయి అష్టమంలో కూర్చున్నారంటే అది యాక్చువల్ గా ఒక రకంగా నెగిటివ్ రిజల్ట్, ఎస్పెషలీ మనకి ఫైనాన్షియల్ మ్యాటర్స్ కి, వెల్త్ కి సంబంధించి. ఫాదర్ నుంచి లేకపోతే ఫాదర్ సైడ్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో దాంట్లో బాధ కలిగించడం కానీ, లేదా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్కి సంబంధించి గవర్నమెంట్ తోటి ఏదైనా లిటిగేషన్స్లోకి వెళ్ళడం కానీ, ఇలాంటి కాంబినేషన్స్ ఉండే పాసిబిలిటీస్ ఉంటాయి. అదే నవమ స్థానంకి వెళ్తే భాగ్యస్థానం, బాధకాధిపతి భాగ్యస్థానంలో ఉంటే అది మనం చెప్పుకుంటున్నట్టు భాగ్యోదయం అయ్యే టైంకి వీళ్ళకి ఇబ్బందులు రావడము, ఫారెన్ ట్రావెల్కి వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళకి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము, మళ్ళీ ఫారెన్ కంట్రీకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కొద్దిగా ఇబ్బందులు పాలవ్వడము, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటికీ మనము క్లుప్తంగా రవి మనకి బాధ క్రియేట్ చేసే గ్రహం కాబట్టి దానికి తగ్గట్టుగా మనం రెమెడీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే రవి దశమ స్థానంలో అంటే కర్కాటక రాశిలో ఉంటే ఫ్రెండ్లీ హౌస్ అయినా వీళ్ళు ఇక్కడ ఏమవుతుందంటే ఆ వర్క్ ఎన్వైరన్మెంట్ కి ఇమోషనల్ గా కనెక్ట్ అయిపోతారు. ఇమోషనల్ గా కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఆ ఇమోషన్స్ ని హ్యాండిల్ చేయలేక ఈగో డిస్ప్లే వచ్చేస్తుంది, ఈగో ముందుకు వచ్చేస్తుంది. వీళ్ళని ఎవరు ఛాలెంజ్ చేసినా సరే ఇమోషనల్ గా వాళ్ళని రెస్పాండ్ అవ్వడము, దానివల్ల కొద్దిగా ఆఫీస్ లో ఎన్వైరన్మెంట్ లో కొద్దిగా కొలీగ్స్ తోటి ఇబ్బందులు రావడము, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. అదే ఒకవేళ 11th హౌస్ 11th లార్డ్ 11th హౌస్ లోనే ఉంటే, సింహరాశిలోనే రవి గ్రహం ఉంటే ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ పొజిషన్ ఇది. మంచి రాయల్ ఫేవర్స్ ఉంటాయి. పాజిటివ్ సైడ్ గా చూసుకుంటే రాయల్ ఫేవర్స్ ఉంటాయి. కానీ ఫాదర్ తోటి కొద్దిగా ఇబ్బంది ఉండే సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే ఫాదర్ ఫేవరబుల్ గానే ఉంటారు, కానీ ఏదో ఒక రకంగా కొద్దిగా ఫాదర్ కి డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది తన నేటివ్ వాళ్ళ పిల్లల పట్ల, లేదా వీళ్ళకి ఫాదర్ పట్ల కొద్దిగా డిస్సాటిస్ఫాక్షన్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఫాదర్ కి కూడా కొద్దిపాటిగా ఈగో ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కి ఈగోకి ఒక చిన్న వెంట్రుక మందమే డిఫరెన్స్ ఉంటుంది. సో మనం కొద్దిసార్లు ఐడెంటిఫై చేయడానికి ఇబ్బంది అవుతుంది అనమాట, సెల్ఫ్ రెస్పెక్టా ఈగోనా అని చెప్పి. సో ఈ కాంబినేషన్ మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అండ్ అది కాకుండా అధికారులు, పై అధికారులతోటి వాళ్ళు ఎలాంటి ఆర్గనైజేషన్లో పనిచేసినా సరే, అది గవర్నమెంట్ అవ్వచ్చు, ప్రైవేట్ అవ్వచ్చు, అధికారులతోటి మాత్రం వీళ్ళకి చాలా బాధలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. అంటే ఈగో క్లాషెస్, వీళ్ళు ఎంత బెటర్గా పర్ఫామ్ చేసినా వీళ్ళకి రికగ్నిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పాలు చేయడం. అదే కన్యా రాశిలో 12th హౌస్లో పడితే, బాధకాధిపతి 12th హౌస్లో పడితే మళ్ళీ అగైన్ యాజ్ 9th లార్డ్కి ఎట్లయితే చెప్పానో ఫారెన్లో, ఇక్కడ కూడా ఫారెన్కి సంబంధించే ఉంటుంది కాబట్టి అక్కడ కొద్దిగా ఇబ్బంది పాలు అవ్వడము, డిస్సాటిస్ఫాక్షన్ కెరియర్స్లో ఉండడం వల్ల, అంటే ఫారెన్లో ఉండి కెరియర్ జాబ్ చేస్తుంటే కనుక అక్కడ ఫేవరబుల్ రిజల్ట్స్ రాకపోవడము, అక్కడ కొద్దిగా ఇబ్బంది పాలవ్వడము, స్పిరిచువల్గా ఎదిగేటప్పుడు కొద్దిగా హెల్ప్ రాకపోవడము. అండ్ 12th హౌస్ మనకి స్లీప్ అంటే నిద్రకి కూడా సంబంధించిన హౌస్ లాగా మనం చెప్తూ ఉంటాం కాబట్టి ఎప్పుడైతే రవి 12th లోకి వెళ్తుందో వీళ్ళు నిద్రపోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే లైట్ కదా, సో తొందరగా వీళ్ళు నిద్రపోలేరు, ఇన్సామ్నియా ఇష్యూస్ వస్తూ ఉంటాయి, స్లీప్ డిసార్డర్స్ వస్తూ ఉంటాయి, ఇవి మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట. బేసికల్ గా పరిహారాలు ఏం చేసుకోవాలంటే, రవి మనకి అందరికీ ఉదయం లేచిన వెంటనే మనకు కనిపించే ప్రత్యక్ష దైవం రవి కాబట్టి రవికి అర్ఘ్యం ఇవ్వడము మెయిన్ చెప్పవలసిన రెమెడీ అనమాట. ఎందుకంటే ఈ తులారాశి వాళ్ళకి, తులా లగ్నం వాళ్ళకి రవి దశ వచ్చినప్పుడు, రవి అంతర్దశ వచ్చినప్పుడు ఈ చెప్పిన ఇష్యూసే కాకుండా వీళ్ళకి ఫిజికల్ లెవెల్లో ఇష్యూస్ ఎట్లా వస్తాయంటే హై టెంపరేచర్ ఫీవర్స్ రావడము, లేకపోతే ఫ్రీక్వెంట్ హెడేక్స్ రావడము, పిత్త కాన్స్టెన్సీ ఎక్కువ అయిపోవడము బాడీలో, దానివల్ల వేరే రకమైన హెల్త్ ఇష్యూస్ రావడము, హార్ట్కి సంబంధించి ప్రాబ్లమ్స్ రావడము, ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఉండడానికి, కోపం ఎక్కువ రాకుండా ఉండడానికి, ఈగో క్లాషెస్ రాకుండా ఉండడానికి ప్రతిరోజు రవికి అర్ఘం ఇవ్వడము చెప్పదగిన సూచన. అండ్ ఇంకొకటి ఏంటంటే
టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు స్పెసిఫిక్ గా సండేస్ రవికి ఏదైనా అభిషేకం చేయించడం కానీ అర్చన చేయించడం కానీ నవగ్రహాలలో రవికి చేయించడం. సండేస్ నాన్ వెజ్ తినే హ్యాబిట్స్ ఉంటే అసలు సండేస్ నాన్ వెజ్ తినకూడదు, అది మానేయాలి. అది తినే హ్యాబిట్స్ ఉంటే కనుక అది మానేయాలి. అండ్ వీలైనంత మట్టుకు సాత్వికమైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా మట్టుకు వీళ్ళకి బెటర్ ఉంటుంది.